హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బ్రెడ్తో గులాబ్ జామ్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా 10 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చుట్టూ ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలో ఇప్పుడు కొద్దిగా పాలను పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని గులాబ్ జామ్ కోసం చక్కెర పాకం కోసం ఒక బౌల్లో 1 కప్ షుగర్ వేసుకొని అందులో 1/2 కప్ వాటర్ పోసుకొని షుగర్ పాకం రెడీ చేసుకోవాలండి. పాకం రెడీ అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముద్దను కొద్దిగా తీసుకొని చేతికి ఆయిల్ రాసుకుంటూ చిన్న బౌల్స్లా రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో రెడీ చేసుకోవచ్చండి. ఇలానే గులాబ్ జామ్ బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఇలా రెడీ అయిన బాల్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు షుగర్ పాకం చూద్దామండి. షుగర్ పాకం కొద్దిగా జిగురుగా అయితే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జామ్ డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గులాబ్ జామ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. ఈ బాల్స్ని వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకున్న షుగర్ పాకంలో వేసుకొని 1 అవర్ పాటు నాననివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా జ్యూసీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.